హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్స్ లోని హెబ్రాన్ చర్చ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ది ఇండిజెనోస్ చర్చ్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులు చర్చ్ ట్రస్ట్ కమిటీ సభ్యులు గొడవకు దిగారు. చర్చ్ కమిటీ రద్దు అయినప్పటికీ అక్రమంగా చర్చ్ ట్రస్ట్ కు అధ్యక్షుడుగా వీరాచారి కొనసాగుతున్నారని ఓ వర్గం ఆరోపించింది. ట్రస్టీ కమిటీ రద్దు చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వీరాచారి చర్చ్ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని విమర్శించింది. ఈ క్రమంలో చర్చ్ దగ్గరకు వచ్చిన ది ఇండియన్ జెనోస్ చర్చ్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులను వీరాచారి వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. సోదరుడు బక్షింగ్ గారు 1971లో ఈ చర్చిని స్థాపించినారు. 1971లో ఈ చర్చిని సొసైటీ పేరు మీద స్థాపించడం జరిగింది. బక్షింగ్ గారు 2000 సంవత్సరంలో ఆయన మరణించినారు. ఆ 2000 సంవత్సరం వరకు ఉన్న గవర్నింగ్ బాడీ ఏదైతే ఆ సొసైటీలో ఉన్న గవర్నింగ్ బాడీ 2004 సంవత్సరం తర్వాత వాళ్ళకు బాడీగా కూడుకొని దాన్ని ట్రస్ట్ గా ఫామ్ చేసినారు. ఎందుకంటే భారతదేశం అంతటా కూడా తెలంగాణ, ఆంధ్ర, భారతదేశం అంతా కూడా ఈ చర్చెస్ విస్తరించిపోయినాయి కనుక వీటిని ట్రస్ట్ అయితే అండర్ కంట్రోల్ బాగుంటుందనే ఉద్దేశంతో ట్రస్ట్ ను ఫామ్ చేసినారు. కనుక దయచేసి గమనించి మాకు సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే సొసైటీ డిజాల్వ్ అయిన 9 సంవత్సరాల 3 నెలలకు వీరాచారి అనే నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఈ చర్చిలోకి వచ్చేసి అరాచకాలు సృష్టిస్తున్నాడు. గతించిన రాత్రి పూట మేము ప్రార్థించుకుంటుండగా వీరాచారి అనే వ్యక్తి ఈ చర్చిలోకి వచ్చేసి మమ్మల్ని కొట్టి బయటపడేసి అతను తాళాలు వేసుకుని లోపల ఉన్నాడు. సుప్రీంకోర్టు ఆర్డర్లు, సివిల్ కోర్టు ఆర్డర్లు ఈ ట్రస్ట్ అనేటోళ్ళకి ఎలాంటి రైట్ లేదు, ఎలాంటి సంబంధం లేదు. రౌడీజం చేసి పోయినసారి 30 మంది లోపలికి వచ్చారు, అరెస్ట్ అయ్యారు, చెంచలు కూడా జైలుకి వెళ్లారు, కండిషన్ బెయిల్ మీద వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండా దౌర్జన్యం చేయాలని రాయలసీమ, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం మొత్తం రాయలసీమ గుండాలు తీసుకొచ్చారు దాడులు చేయడానికి. ఇక్కడ ఎలాంటి కోర్టు ఆర్డర్ లేదు. వాళ్ళకి ఏమన్నా కోర్టు ఆర్డర్ చూపించమనండి, కోర్టు ఆర్డర్ ప్రకారం మేము ఒబే చేస్తాం తప్ప ఇట్లా రౌడీజం గుండా చేస్తే మనకి ఇక్కడ చర్చి ప్రెమిసెస్ ఇది చాలా అల్లర్లు అయితే, చాలా గొడవలు అయితే. ఇది సొసైటీ ప్రాపర్టీ, ట్రస్ట్ కి సొసైటీకి సంబంధం లేదు. వాళ్ళ ప్రాపర్టీలో వాళ్ళు ఉన్నారు, మా ప్రాపర్టీలో మేమున్నాము. మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కాదు. ప్రార్థన ముసుగులో గుండాలు వాళ్ళు. ఇప్పుడు నా మీద కూడా గతంలో కేసులు ఉన్నాయన్నారు, 33 కేసులని. నా మీద ఎలాంటి కేసులు లేవు. 2 చర్చి కేసులు, సివిల్ నేచర్ కేసులు ఉన్నాయి. నా మీద ఎలాంటి కోర్టు ఆర్డర్లు లేవు. నా మీద ఎలాంటి కేసులు లేవు. ఎలాంటి క్రిమినల్ కేసులు నా మీద పెండింగ్ లో లేవు. అన్ని కేసులు పోయినాయి. కావాలని ట్రస్ట్ వాళ్ళు ప్రాపగండ చేస్తున్నారు. ట్రస్ట్ కి ఎలాంటి రైట్ లేదు. కోర్టు ఆర్డర్ ఉంటే యాజ్ పర్ లా ప్రకారం రమ్మని